రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను ఎస్పీ పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలపై క్రైమ్ రిపోర్టుపై ఎస్పీ సీఐలు ఎస్ఐలను ఆరా తీశారు. తర్వాత పోలీసు సిబ్బంది నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎస్పీ దామోదర్ వారికి వివరించి చెప్పారు. పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ పై ఎస్పీ దామోదర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ తనిఖీలలో భాగంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పర్యటించినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ మీడియాకు వెల్లడించారు. పలువురు నాయకులు జిల్లా ఎస్పీ దామోదర్ని కలిసి ఆయనను సన్మానించారు. గిద్దలూరు పోలీస్ స్టేషన్కి ఈరోజు రెగ్యులర్ విజిట్లో భాగంగా రావడం జరిగింది. సో మెయిన్ ముఖ్యంగా గిద్దలూరు టౌన్లో కొంచెం ట్రాఫిక్ ఇష్యూస్ ఉండేటివి ఇంతకుముందు. దాదాపు కొత్తగా ఒక ఎస్ఐని ఎక్స్ట్రాగా ఇవ్వడం ఇక్కడ, అలాగే కొంత ట్రాఫిక్కి ఒక 4 హోంగార్డ్స్ని ఇవ్వడం. సో కొంత ఇష్యూస్ తగ్గాయి. ఇంకా ఏమైనా ఉంటే రివ్యూ చేస్తాం. లోకల్తో ఆ ట్రాఫిక్ని వెరిఫై చేసి ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా కొంత స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేస్తాం. అలాగే కొంత ఈ క్రైమ్ అది జరుగుతుంది కాలనీస్లో. ముఖ్యంగా దానికి ఏం చేసామంటే సీసీ కెమెరాస్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఎక్కడన్నా దొంగతనాలు జరిగినా, క్రైమ్ జరిగినా, ఎవరన్నా కొత్త వాళ్ళు విలేజ్లోకి రావటం, టౌన్లోకి రావటం, ఇలాంటి క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేయడానికి మనం పబ్లిక్ పార్టిసిపేషన్లో భాగంగా సీసీ కెమెరాస్ని ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. నేను గిద్దలూరు ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన టౌన్ ఇది, దీన్ని చక్కగా మనం ఆహ్లాదకరంగా క్రైమ్ ఫ్రీ టౌన్ లాగా దీన్ని మనం ప్లాన్ చేసుకుందాం. దానికి తోడు మనం చేయాల్సినగా నేను రిక్వెస్ట్ చేసేది, ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ప్రజాక్షేమం కోరే వ్యక్తులందరినీ కూడా యూ డొనేట్ ద కెమెరాస్. మీరు ఎవరికి ఇక్కడ మీకోసం కొన్ని కెమెరాస్ ఐడెంటిఫైడ్ చేసినటువంటి ఏరియాస్లో మంచి కెమెరాస్ కానీ, సీసీ కెమెరాస్ కానీ మనం పెట్టుకోగలిగితే, సో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పబ్లిక్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. మనమంతా కలిసి చేయగలిగితే క్రైమ్ జరగకుండా సీసీ కెమెరాస్ ఉండడం వల్ల, టెక్నాలజీ వాడడం వల్ల మనకు టైమింగ్ సేవ్ అవుతుంది. అలాగే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఒక దొంగతనాల్లో కాకుండా వేరే వేరే ఇష్యూస్లో యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎవరు చేస్తున్నారు, ఇలాంటివన్నీ ప్రతిదీ కూడా మనకు రికార్డ్ అవుతుంటుంది. సో ఈజీగా అవుతుంది. మంచి సర్వీసెస్ కూడా మేము పబ్లిక్ ఇవ్వగలుగుతాం. ఆనరబుల్ సీఎం గారు కూడా డ్రోను, సీసీ కెమెరాస్ మీద ఎక్కువగా వాడాలని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కరెక్ట్గానే అది ఆ వేలో వెళ్ళగలిగితే మనం క్రైమ్ని బాగా తగ్గించుకోవచ్చు. ఈ గిద్దలూరు పట్టణంలో ఒక మంచి వాతావరణాన్ని మనం తీసుకొని రావచ్చు. క్రైమ్ ఫ్రీ టౌన్గా దీన్ని మనము చేసుకోవచ్చు. ట్రాఫిక్ ఈ 2-3 ఇష్యూస్ ఉన్నాయి. విల్ కాన్సన్ట్రేట్ ఇట్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ donate generously the CC cameras for your safety and your time safety.